హలో ఎవ్రీవన్. వెరీ గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. వెల్కమ్ బ్యాక్ టు విజితా రాజ్ కుమార్ యూట్యూబ్ ఛానల్. సో మన ఛానల్‌లో ఎంహెచ్ఎస్ఆర్‌బీ, ఏఎన్ఎం అదేవిధంగా ఎంపీహెచ్ఏ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న తెలంగాణ ఆస్పిరెంట్స్ కోసం టోటల్ సిలబస్ అనేది 30 డేస్‌లో కంప్లీట్ చేయబోతున్నాను. మీకు సిలబస్ ప్రకారంగా క్వెషన్ అండ్ ఆన్సర్స్ డైలీ 25-50 ఎంసీక్యూస్ అనేవి మీకు అందుబాటులో ఉంటాయి. ఒకవేళ ఈ ఆఫర్ మీకు నచ్చినట్లయితే వెంటనే కింద ఉన్న నెంబర్‌ని సంప్రదించగలరు. ఓన్లీ 399 రూపీస్‌కి మాత్రమే టోటల్ సిలబస్ అనేది మీకు 30 డేస్‌లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. సిలబస్ ప్రకారంగానే మీకు క్వెషన్ అండ్ ఆన్సర్స్ అనేవి ఒక డైలీ లింక్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. ఎవరైతే మీ యొక్క కింద ఇచ్చిన నెంబర్‌ని మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద నెంబర్‌ని మీరు సంప్రదించి వాట్సాప్‌కి మెసేజ్ చేయడం ద్వారా వెంటనే ఈ నెంబర్‌కి 399 స్క్రీన్‌షాట్ చేసి వాట్సాప్‌కి మీరు సెండ్ చేసిన వెంటనే మిమ్మల్ని గ్రూప్‌లో యాడ్ చేయడం జరుగుతుంది. డైలీ ఎర్లీ మార్నింగ్ 5 ఆర్ 6 ఆర్ 7:30 టైంలో మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లింక్ ద్వారా డైలీ మీకు క్వెషన్స్ అనేవి సిలబస్ ప్రకారంగా ఒక్కొక్క టాపిక్ గురించి క్వెషన్స్ అయితే ఉంటాయి. ఒకవేళ ఈ అవకాశం అదేవిధంగా ఈ ప్యాకేజ్ మీకు నచ్చినట్లయితే వెంటనే మీరు యొక్క నెంబర్‌ని సంప్రదించగలరు. చాలామంది అడుగుతున్నారు మేడం ఇలా కాంటాక్ట్ అవ్వాలని. కింద ఆల్రెడీగా ఇచ్చాను ఈ నెంబర్‌ని. ఓకేనా. ఈ నెంబర్‌ని మీరు సంప్రదించి జస్ట్ వాట్సాప్ చేయండి. ఓకే. మీ పేరు, మీరెక్కడ స్క్రీన్‌షాట్ చేసి వెంటనే ఈ యొక్క ఆఫర్‌ని వినియోగించుకోవాలని కోరుతున్నాను. ఓకే. ఈరోజు టాపిక్ ఏంటంటే కొన్ని అనివార్య కారణాల వల్ల బిజీ షెడ్యూల్ వల్ల నేను వీడియోస్ చేయలేకపోతున్నాను. ఓకే. కాబట్టి ఈరోజు వీడియోలో మనం మోడల్ క్వెషన్ పేపర్ 5ని డిస్కస్ చేయబోతున్నాను. ఓకేనా. లెట్ వి సీ ది వన్ బై వన్. ఓకే. డైలీ మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్ ప్రకారంగా మీకు అందించడం జరుగుతుంది. ముఖ్యంగా ఓన్లీ 399 రూపీస్‌కి మాత్రమే టోటల్ సిలబస్‌ని కవర్ చేస్తూ కేవలం 399 రూపీస్‌తో ఈ ప్యాకేజ్ అనేది మీకు అందుబాటులోకి ఉంటుంది. ఓకే. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కింద ఇచ్చిన నెంబర్‌ని మీరు సంప్రదించగలరు. ఈ నెంబర్‌ని. ఓకే. మన టాపిక్‌లోకి వెళ్దామా మరి? ఓకే. మోడల్ క్వెషన్ పేపర్ 5ని మనం డిస్కస్ చేయబోతున్నాం. చాలామంది అడుగుతున్నారు, మేడం కొంచెం సేపు వెయిట్ చేయొచ్చు కదా అంటే, వెయిట్ చేయడానికి టైం లేదు మనకి. టోటల్ సిలబస్ కవర్ అవ్వాలి. ఓకేనా. అంటే డిఫరెంట్‌గా నా షెడ్యూల్ అనేది ఫిక్స్ అయ్యి ఉంది. ఓకే. ఎర్లీ మార్నింగ్ ఓకే. ఎవరైతే ఈ యొక్క ప్యాకేజ్‌కి ఓకే కమిట్ అయ్యారో వాళ్ళకి నేను డైలీ ఎంసీక్యూస్ సెండ్ చేయాల్సి ఉంటుంది. దానికి లింక్ క్వెషన్స్ ప్రిపేర్ చేయాలి. లింక్ సెండ్ చేయాలి. ఓకేనా. అదేవిధంగా డైలీ క్లాసెస్, కాలేజ్‌కి వెళ్ళడం ఇవన్నీ ఓకే. బిజీ షెడ్యూల్ కాబట్టి నేను అంతగా స్లోగా చెప్పలేకపోతున్నాను. కావాలంటే మీకు ఒక యూట్యూబ్ సెట్టింగ్‌లో ఒకటి సెట్టింగ్ ఉంటది. ఆ సెట్టింగ్ ద్వారా మీరు కావాలంటే కొంచెం నిదానంగా వినొచ్చు. అలా అని మీరు మేడం స్లోగా చెప్పండి అనడానికి లేదు. ఓకే. ఐ హావ్ ది ఓన్లీ లిమిటెడ్ టైమ్. ఇన్ దట్ టైమ్‌లో ఐ హావ్ టు కవర్ ద టోటల్ సిలబస్. దట్ ఈస్ ద రీజన్ లిటిల్ బిట్ ఐ యామ్ ఫాస్ట్. ఓకే. ట్రై టు అండర్స్టాండ్ మై సిట్యుయేషన్ ఆల్సో. ఓకే. లెట్ వి సీ ది వన్ బై వన్. టుడే ఐ యామ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది మోడల్ క్వెషన్ పేపర్ 5 ఫర్ ది ఎంపీహెచ్ఏ అండ్ ఏఎన్ఎం ఆస్పిరెంట్స్ ఇన్ తెలంగాణ స్టేట్. Okay, most of the students they're raising questions about the madam whether AP students can also apply. Okay, you can also read this. Mostly in all the states 70 or 85% syllabus is same for all. Only similarity, only 15% syllabus, only little bit variation will be there. But in the twins states, Telugu states, total syllabus is different. Nothing to worry. You can also read. Okay, చూద్దాం మనం one by one. ఓకే. క్వెషన్ నెంబర్ 1. ప్రాణాంతకమైన ప్రమాదాలు సంభవించినప్పుడు ఎన్ని గంటలలోపు దగ్గరలోని వృత్తి ఆరోగ్య భద్రతా కార్యాలయానికి తెలియజేయాలి? వృత్తి ఆరోగ్య భద్రతా కార్యాలయాలు అంటే జస్ట్ ఈఎస్ఐ లాంటివి ఉంటాయమ్మా. ఈఎస్ఐ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటిదంటే, ఎవరైతే కంపెనీలో, ఫ్యాక్టరీస్‌లో పనిచేస్తారో వాళ్ళకు కొంత అమౌంట్ ముందుగానే కట్ చేసుకొని దానికి వాళ్ళకు ఒక ఇన్సూరెన్స్ లాగా, హెల్త్ కార్డ్స్ లాగా ఇష్యూ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ నథింగ్ బట్ ది ఈఎస్ఐ హాస్పిటల్. ఈఎస్ అంటే ఎంప్లాయ్‌మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని. ఓకేనా. కాబట్టి ప్రాణాంతకమైన ప్రమాదాలు సంభవించినప్పుడు కాబట్టి ఇండస్ట్రీలో అంటే ఫ్యాక్టరీస్‌లో అంటే వి కాంట్ ఎక్స్‌పెక్ట్. మనం ఎక్స్‌పెక్ట్ చేయం. అనుకోకుండా కొన్ని ప్రమాదాలనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి ప్రమాదం జరిగినప్పుడు ఎన్ని గంటల లోపల దగ్గరలోని వృత్తి ఆరోగ్య భద్రతా కార్యాలయాన్ని తీసుకొని వెళ్ళాలి. ఓకేనా. కాబట్టి ఇక్కడ ఆప్షన్ మనం చూసినట్టయితే సో ఐ వోంట్ గివ్ ఎనీ స్పేస్ ఓకే టు గివ్ ఆన్సర్. ఓకేనా. కాబట్టి ఎలాంటి టైం అయితే నేను ఇవ్వను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు చూడొచ్చు. ఓకేనా. అంటే మీలాంటి వాళ్ళకి కాదు. ఎవరికైతే అంటే కోచింగ్ వెళ్ళి చదవలేనంత స్తోమత లేని వాళ్ళకి, అలాంటి వాళ్ళకే డైలీ ఎంసీక్యూస్ అనేవి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక ఇన్స్టిట్యూషన్ లాగా రన్ చేయట్లేదు. కాబట్టి ఇది ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ప్యాకేజ్‌కి వెళ్ళిపోతారు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఆన్‌లైన్ కోచింగ్‌కి వెళ్తారు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఆఫ్‌లైన్‌కి వెళ్తారు. అసలు ఇలాంటి అన్ని పాసిబిలిటీ లేనప్పుడు ఇలాంటి యూట్యూబ్‌లో వచ్చిన ఎంసీక్యూస్‌ని చదువుతారు. అలాంటి మీరు స్పీడ్‌గా చెప్పండి మేడం, స్లోగా చెప్పండి. అలాంటి డోంట్ గివ్ ఎనీ అదర్ సజెషన్స్. ఓకేనా.
ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మీరు యూ కెన్ అన్స్క్రైబ్స్ టు మై ఛానల్. ఓకేనా? కాబట్టి ఇక్కడ సో ప్రాణాంతకమైన ప్రమాదాలకు సంబంధించినప్పుడు ఎన్ని గంటల లోపు దగ్గర వృత్తి ఆరోగ్య పథకాన్ని తెలియజేయాలంటే సో ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? 8 గంటల లోపల. సో అంతే అంటే సో దానికంటే టైం ఎక్స్టెండ్ అవ్వకూడదు. ఎందుకంటే కొన్నిసార్లు దగ్గరగా ఉంటుంది, కొన్నిసార్లు దూరంగా ఉంటుంది. కాబట్టి ద టైమ్ షుడ్ నాట్ బి క్రాస్ ది 8 hours. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ది పీపీ. సో ఇది రిపీటెడ్ క్వశ్చన్. పీపీ అనేది చాలాసార్లు రిపీట్ అయింది. సో పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్. సో నాట్ ఓన్లీ దిస్ ఎస్పెషల్లీ వీ కెన్ సో ఇది మనం చాలాసార్లు కరోనా టైంలో చాలా అబ్జర్వ్ చేసాం. అన్ని హాస్పిటల్స్ వెళ్ళినప్పుడు ఎక్కువగా స్ట్రిక్ట్గా దే ఆర్ ఫాలోడ్ టు ప్రివెంట్ దిస్ కరోనా ఇన్ఫెక్షన్ ఇన్ ఆల్ ద ఏరియాస్. ఓకేనా? పీపీ అంటే పర్సనల్ ప్రొటెక్టివ్ అంటే మనల్ని మనం రక్షించుకోవడానికి, పేషెంట్స్ నుంచి మనం రక్షించుకోవడం, మనల నుంచి పేషెంట్స్ రక్షించుకోవడానికి దిస్ టెక్నిక్ వీ హ్యావ్ టు ఫాలో. పీపీ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఇస్ నథింగ్ బట్ ఫ్రమ్ హెడ్ టు టో, తల నుంచి కాలు వరకు మనం అన్నీ ఫాలో అవ్వాలి. అంటే మన ద్వారా ఇన్ఫెక్షన్స్ వాళ్ళకి రాకుండా, వాళ్ళ నుంచి మనకి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇద్దరికి మధ్యలో ఒక ఎక్విప్మెంట్ పర్సనల్ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. వ్యక్తిగతంగా ఇఫ్ యుల్ వేర్ దిస్ పీపీ సో డెఫినెట్లీ ఇండివిజువల్ ప్రొటెక్షన్ విల్ బీ దేర్. ఓకేనా? ఇండివిజువల్గా మీకు ప్రొటెక్షన్ అందుబాటులో ఉంటుంది. అదేంటంటే తల నుంచి చూసినంత క్యాప్, తర్వాత గాగుల్స్, తర్వాత మాస్క్, గౌన్, ఓకే, తర్వాత గ్లౌస్, చెప్పల్స్, సో ఇవన్నీ కూడా ఉంటుంది. ఓకే, అర్థమవుతుందా? సో ఇవన్నీ దిస్ ఆర్ నథింగ్ బట్ పీపీఈ. పీపీ అనేది ఎందుకు ముఖ్యమైనది? ఓకే, ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్ ఆన్సర్. అంటే కార్మికుని అంటే మన హాస్పిటల్ గౌన్, మాస్క్, క్యాప్ అంటాం, అవునా కదా? అదే వృత్తిరీత్యా ఏదైనా కంపెనీలో పనిచేసే వాళ్ళు కూడా వెల్డింగ్ వర్క్ చేసే వాళ్ళు చూడండి, వాళ్ళు గర్గిల్స్ అండ్ స్పెట్స్ కూడా పెట్టుకుంటారు. కంపల్సరీ క్యాప్ ఉంటుంది, వాళ్ళకి డ్రెస్ ఉంటుంది. ఓకేనా? గ్లౌస్ పెద్దగా ఉంటుంది. హాస్పిటల్లో వేసుకునే గ్లౌస్ డిఫరెంట్గా ఉంటుంది, అదర్ హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది గ్లౌస్ అనేది. ఎక్విప్మెంట్ లైక్ ద ప్రొనౌన్సియేషన్ ఈజ్ సేమ్ బట్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైనింగ్ ఆఫ్ ది ఎక్విప్మెంట్ ఇస్ డిఫరెంట్. దాన్ని ఏ విధంగా డిజైన్ చేస్తారో అది డిఫరెంట్గా ఉంటుంది. అదే కోల్ మైన్స్లో చూడండి, వాళ్ళు కూడా అన్నీ వేసుకుంటారు, కానీ మనలాగా హాస్పిటల్లో వేసుకునే గ్లౌస్ వేసుకోరు, వాళ్ళు డిఫరెంట్ గ్లౌస్ వేసుకుంటారు. క్యాప్ ఉంటుంది, కానీ వాళ్ళ క్యాప్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మన క్యాప్ డిఫరెంట్గా ఉంటుంది. సో యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్. ఓకే, ద ప్రొనౌన్సియేషన్, ద వర్డ్స్ ఆర్ సేమ్ ఓన్లీ బట్ ద డిజైనింగ్ ఆఫ్ ది ఎక్విప్మెంట్ ఇస్ డిఫరెంట్. ఓకేనా? అది గుర్తుపెట్టుకుని సరిపోతుంది. మేడం పీపీ అనే హాస్పిటల్ కదా, ఇక్కడ కార్మికుడు అంటే అదే చెప్తున్నాను. ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు కూడా, కోల్ మైన్స్లో పనిచేసే వాళ్ళు, ఫ్యాక్టరీలో పేపర్ మిల్లో పనిచేసే వాళ్ళు అన్నీ యూస్ చేస్తారు, కానీ వాళ్ళ డిఫరెంట్ డిజైనింగ్ ఆఫ్ ది ఎక్విప్మెంట్ ఇస్ డిఫరెంట్. దట్ యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్. ఓకేనా? సో కాబట్టి ఎందుకు అనుకున్నాం, మనల్ని మనం రక్షించుకోండి. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కమింగ్ టు ది పీపీ క్రింది ఏ పరిస్థితుల్లో ఉపయోగించడం జరుగుతుంది? ఓకేనా? ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్. రసాయనంతో పనిచేయం. కాబట్టి పీపీ అంటే ఇప్పుడు మనం వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ది ఆక్యుపేషన్ హెల్త్ డిసార్డర్స్. అంటే ఫ్యాక్టరీస్లలో, కంపెనీలో పనిచేసే వాళ్ళని అంటే దోస్ ఆర్ నథింగ్ బట్ ది అంటే వర్కర్స్ అంటాం మనం, అవునా కదా? హాస్పిటల్ అంటే మనము హెల్త్ కేర్ వర్కర్స్ అంటారు, అక్కడ ఆక్యుపేషనల్ హెల్త్ వర్కర్స్ అంటారు. అంటే కాబట్టి ఎవరైతే వై దే హ్యావ్ టు వేర్ టు ప్రివెంట్ ద ఎస్పెషల్లీ కెమికల్ ఇన్ఫెక్షన్స్. ఓకేనా? రసాయనాలతో కూడిన ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి అలాంటి వారికి సేఫ్ అవ్వడానికి ఇస్తూ ఉంటాం. సో పీపీ ఈస్ నథింగ్ బట్ ద ఎస్పెషల్లీ హూ ఎవర్ డీలింగ్ విత్ ద కెమికల్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ అన్ని పరిశ్రమలో ప్రథమ చికిత్స కిట్టు ఎవరికి అందుబాటులో ఉంటుంది? అన్ని పరిశ్రమలలో ప్రథమ చికిత్స కిట్టు ఎవరికి అందుబాటులో ఉంటుంది? ఓకే, ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఉద్యోగులందరికీ, ఎవరైతే వర్క్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. ఓకేనా? అంటే అక్కడ ఈ ఈఎస్ఐ హాస్పిటల్స్ అనేది అక్కడ ఎవరైతే ఫ్యాక్టరీస్లో ఎవరు పనిచేస్తారో వాళ్ళకి మాత్రమే ఉంటుంది. మా అంటే వాళ్ళ ఫ్యామిలీస్ కూడా అప్లికేబుల్ ఉంటుంది, కానీ మిగతా వారికి ఉండదు. ఓకేనా? ప్రమాదం జరిగినప్పుడు చేయవలసిన మొదటి ప్రక్రియ ఏంటిది? ఫిఫ్త్ వన్, ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ప్రమాదం జరిగిన ప్రదేశం ప్రవేశించకుండా తగినదా లేదా అని. ఓకే, ప్రమాదం జరిగినప్పుడు చేయవలసిన మొదటి ప్రక్రియ అంటే ప్రమాదం జరిగింది అప్పుడు ఏం చేయాలి? ప్రమాదం జరిగిన ప్రదేశం అంటే లోపలికి వెళ్ళి చేయడానికి, అంటే జాబ్ చేయడానికి ఫిట్గా ఉంటుందా అని మనం అది ఫస్ట్ గమనించాలి. ఓకేనా? నెక్స్ట్ సార్క్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ ఎక్కడ, కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంటుంది? కాబట్టి ఈ సార్క్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ ఎక్కడ ఉంటుంది? ఓకే, సిక్స్త్ వన్, ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్. న్యూఢిల్లీలో ఉంటుంది. ఓకేనా? కొన్నిసార్లు అడుగుతారు ఇవి, మిగతా టైంలో కాదు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది ఓకే యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ స్ట్రాటజీ ఫర్ డిజాస్టర్ రిడక్షన్. ఓకే, కాబట్టి కొన్నిసార్లు కొన్ని అబ్రివేషన్స్ కూడా అడుగుతూ ఉంటారు. యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది, అయితే దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది? ఓకేనా? ఇదంతా కూడా ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓకే ఇది ఒక జస్ట్ ప్రోగ్రామ్ యాక్టివిటీ లాంటిది. కాబట్టి ప్రధాన కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంటుంది? ఓకేనా? మామూలుగా అయితే ఢిల్లీలో ఉంటుంది. అదే ఇది ఐక్యరాజ్య సమితి అంటే ఇంటర్నేషనల్ లెవెల్ కాబట్టి సెవెంత్ వన్, ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్. జెనీవా, గుర్తుపెట్టుకోండి. ఓకే, జెనీవాలో ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు ది
ఇక్కడ కొన్ని మల్టిపుల్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. సో వైపరీత్యం, దుర్బలత్వం, సామర్థ్యం, విపత్తు. ఓకేనా. కాబట్టి వైపరీత్యం ఇస్ నథింగ్ బట్ ద హజార్డ్, ప్రమాదం అని అర్థం. కాబట్టి సో దీనికి మనం వీ హ్యావ్ టు కీప్ ద మ్యాచింగ్ సెట్ చేయాలి. ఓకే. సో ఇక్కడ దిస్ ఈస్ ద క్వశ్చన్ నెంబర్ 8. ఓకే. సో 8th వన్ ఈజ్ ద వైపరీత్యం అనే 8. ఓకే. చూసే వైపరీత్యం అనేది ప్రమాదకర శక్తిగల సంఘటన. అది ప్రమాదకరం అనేది, వైపరీత్యం అనేది ప్రమాదకర శక్తిగల సంఘటన. ఏకి 2. నెక్స్ట్ కమింగ్ టు ది ఓకే బి చూసినట్టయితే మనం సి ఇక్కడ ఓకే వెయిట్ ఓకే. సో 2A మనం అనుకున్నాం కదా, ఇది. నెక్స్ట్ వన్ ఈజ్ ఓకే బీస్ ఓకే B3. కాబట్టి 3 ఇది బి. దుర్బలత్వం అంటే వైపరీత్యం వల్ల కలిగే ఓకే తీవ్రత పెంచే ఒక నష్ట తీవ్రతను పెంచే ఒక ప్రాంత పరిధి, ఆ ప్రదేశం ఎంతవరకు ఉంది అనే ఎఫెక్ట్ అనేది. నెక్స్ట్ వన్ ద 4th వన్ సి. ఓకే. 4th వన్ సి అంటే మనకి ఇది చూడొచ్చు. ఫోర్త్ వన్ సి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాల నుంచి తిరిగి కోలుకునే సమాజ నైపుణ్యాలని అర్థం. ఓకేనా. ఇది నెక్స్ట్ ఎంతవరకు సామర్థ్యం అంటే ఎబిలిటీ, వెదర్ ది వీ కెన్ కోప్ అప్ విత్ దిస్ ప్రాబ్లమ్, వెదర్ యూ కెన్ హ్యావ్ ద ఎబిలిటీ టు లివ్ ఇన్ ఎ ఫ్రీ. ఓకేనా. అంటే మనము ఫ్రీగా ఈ యొక్క ప్రమాదం తట్టుకొని మనం జీవించగలమా, ఉండగలమా అని సామర్థ్యం తెలిపేది, తిరిగి కోలుకోవడం అన్నట్టు. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ ద డి. సో డి ఈజ్ ద లాస్ట్ వన్. వైపరీత ఫలితమే విపత్తు. అంటే ఏంటిది, ఏ ప్రమాదం జరుగుతుందో దాని యొక్క ఫలితమే విపత్తు. ఓకేనా. సో మనం చూసినట్టయితే ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఏ. నెక్స్ట్ కమింగ్ టు ది క్రింది వానిలో దేశంలో తీవ్రమైన భూకంప దుర్బలత్వ ప్రాంతంలోని ప్రదేశాలు ఎక్కడెక్కడ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. 9th వన్ 4, 5 1 అన్ని హిమాలయాల్లో వస్తుంది, గంగా సింధు ప్రధాన ప్రాంతంలో వస్తుంది, గుజరాత్లోని ఆలియా బంద్ భ్రంశరేఖలో వస్తుంది. ఇవన్నీ కూడా కరెక్ట్. కాబట్టి 4th ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కేంద్ర గృహ నిర్మాణం మరియు పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండే బిల్డింగ్ మెటీరియల్స్ని మరియు టెక్నాలజీ ప్రమోషన్ కౌన్సిల్ వైపరీత ప్రాంత వివరాలను వెల్లడించే వల్నరబిలిటీ అట్లాస్ని ఏ సంవత్సరం రూపొందించింది. కాబట్టి ఇవన్నీ కూడా ఒకలాంటి యాక్టివిటీస్ ప్రోగ్రామ్స్. మెయిన్గా ఎవరైతే ఇవి డిజాస్టర్కి విపత్తుకి ఎఫెక్ట్ అవుతారో వాళ్ళని ఓకే వాళ్ళు తిరిగి మామూలు తీసుకురావడం కోసం చేసిన ప్రోగ్రామ్స్, యాక్టివిటీస్. సో 10th వన్ ఈజ్ ఆప్షన్ 2, 1997. నెక్స్ట్ వన్ ఈజ్ పెయిన్ల నివారణలో ఉపయోగించినది అంటే పెడిక్లోసిస్ అంటాం, పెడిక్లోసిస్ ట్రీట్మెంట్ అంటాం. కాబట్టి దాంట్లో మనము అది రాకుండా ఉండాలంటే మనం ఏది ఉపయోగించాలి. సో 11th వన్ ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 5% DDT డైక్లోరో డైఇథైల్ ట్రైక్లోరో ఈథేన్ అని. ఓకేనా. డైక్లోరో డైఇథైల్ ట్రైక్లోరో ఈథేన్. ఓకే. దీన్ని మామూలుగా పేర్లకు ఉపయోగిస్తారు. మనకు మస్కిటో అంటే మలేరియాకి కూడా యూస్ చేస్తూ ఉంటారు. ఓకేనా. 5% DDT అని గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ వన్ చిన్నపిల్లల ఆసుపత్రులను ఏమంటారు. ఓకేనా. ఆప్షన్ 1 పీడియాట్రిక్ హాస్పిటల్. ఆర్థో అంటే ఎముకలకు సంబంధించింది. ఓకే. గుండె అంటే కార్డియాక్. ఆప్థాల్మిక్ అంటే కంటికి సంబంధించింది. కాబట్టి మనకి ఇక్కడ అడిగిన చిన్నపిల్లలు కాబట్టి ఓకే ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. టకికార్డియా, బ్రెడికార్డియా, టాక్యాప్నియా, బ్రాడాప్నియా అని. ఓకే. సో 13th వన్. సో ఇందులో చూసిన టకికార్డియా అంటే మనకు పల్స్ రేట్ ఎక్కువ అవ్వడం. యాక్చువల్గా పల్స్ రేట్ నాడి కొట్టుకునేది ఎంత 72 మన 80 బీట్స్ పర్ మినిట్ అనుకుంటాం. ఓకేనా. లేదా 70 to 8 ఓకే బీట్ కన్నా ఇక్కడ మన అంటే ఎక్కువగా చూపించారు. టకికార్డియా అంటే నార్మల్ పల్స్ రేట్ ఎంత, హార్ట్ బీట్కి పల్స్ రేట్ సేమ్గా ఉంటుంది. కాబట్టి 70 to 8 బీట్స్. ఓకేనా. కాబట్టి సో ఇక్కడ మనం టాక్యాప్నియా అంటే మనకు రెస్పిరేషన్ రేటు 8 into 24 అంతవరకు వేసుకోవచ్చు. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ సో యాప్నియా అంటేనే ఆబ్సెన్స్ ఆఫ్ ది రెస్పిరేషన్, ఊపిరి తీసుకోకపోవడాన్ని యాప్నియా అంటారు. ఓకేనా. టాక్యాప్నియా అంటే ఎక్కువ తీసుకోవడం. ఓకే. అదేవిధంగా బ్రాడాప్నియా అంటే తక్కువ తీసుకోవడం. ఓకే. కార్డియా అంటే హార్ట్కి రిలేటెడ్గా పల్స్ రేట్. కాబట్టి 70 to 8 బీట్స్ పర్ మినిట్ అంటే కొట్టుకోవడం. కాబట్టి ఇక్కడ సో మనం చూసినట్టయితే 13th క్వశ్చన్. ఓకే. 13thలో మనం చూసినట్టయితే ఓకే ఫస్ట్ మనం
ఓకే. టాక్యాప్నియా అంటే టాకికార్డియా అంటే మనకు టెక్స్ట్ బుక్‌లో ఇచ్చిన ఆప్షన్స్ ఏ విధంగా ఉంటాయి కొన్ని సార్లు అంటే ఆహ్, మనం బీట్స్ గుర్తుపెట్టుకోవాలి. అంటే టెక్స్ట్ బుక్‌లో ఉన్న ఆప్షనే మనకి ఎగ్జామినేషన్‌లో ఇవ్వాలని ఉండదు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్నిసార్లు ఇంక్రీజ్ చేయొచ్చు, కొన్నిసార్లు తక్కువ చేయొచ్చు. కాబట్టి మీరు అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ మన 70-8 బీట్స్ ఉన్నాయి కదా! ఇక్కడ లేదు గానీ మనం టచ్ చేయడానికి ఉండదు. జస్ట్ సిమిలారిటీగా 1 ఆర్ 20 నంబర్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కానీ, డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కానీ ఉంటుంది. కానీ ఇక్కడ ఏమనుకున్నాం పెరగడం అనుకున్నాం. టెకీకార్డియా అంటే పెరగడం, బ్రాడికార్డియా అంటే తగ్గడం. కాబట్టి టెకీకార్డియా అంటే ఓకే మనం చూసినట్టయితే బి చూడండి ఇక్కడ. అంటే 100 సో 70-8 మనం ఏమనుకున్నాం 20 పెరగొచ్చు, 20 తగ్గించొచ్చు. కాబట్టి ఎక్కువగా టెకీకార్డియా అంటేనే పెరగడం ఇక్కడ. ఓకేనా గుర్తుపెట్టుకోండి. బ్రాడికార్డియా అంటే తక్కువడం. ఓకే. ఒకటి 1 బి ఓకే. 2 ఏ టాక్యాప్నియా అంటే ఇక్కడ ఓకే బీట్స్ కన్నా ఎక్కువ. ఓకే. టాక్యాప్నియా అంటే ఓకే. డి. బ్రాడాప్నియా అంటే ఇది. గుర్తుపెట్టుకోండి అర్థమవుతుంది ఇక్కడ. సో టాకికార్డియా అంటే 100 బీట్స్ కన్నా ఎక్కువ, బ్రాడికార్డియా అంటే 100 బీట్స్ కన్నా తక్కువ, టాక్యాప్నియా అంటే 60 బీట్స్ కన్నా 24 బీట్స్ కన్నా ఎక్కువ, బ్రాడాప్నియా అంటే 60 బీట్స్ కన్నా తక్కువ. ఓకేనా. ఆప్షన్ మనం 4 వీడియల్ పరీక్ష ఏ వ్యాధిని కనుగొంటారు. కాబట్టి ఓకే వీడియల్ పరీక్ష అనేది సిఫిలిస్కే. ఓకే 14th వన్ ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సిఫిలిస్. నెక్స్ట్ మన శ్వాసక్రియ రేటునకు నాడి రేటుకు మధ్య నిష్పత్తి ఎంత ఉంటుంది. ఓకేనా. కాబట్టి శ్వాసక్రియ రేటుకు మన నాడి రేటుకి ఎంత ఉంటుంది అంటే ఓకే 1:4 ఉంటుంది. ఓకే. మన నాడి 1 ఉంటే దానికి 4 ఎక్కువగా ఏముంటుంది రెస్పిరేషన్ రేట్ అనేది ఉంటుంది. ఓకే 1:4. నెక్స్ట్ కమింగ్ టు ది హీమాప్టసిస్. హీమ్ అంటేనే బ్లడ్, ఆప్టిసిస్ అంటే ఓకే హీమ్ అంటే బ్లడ్. కాబట్టి ఇక్కడ చూడండి మనకు కొన్ని సార్లు ఆప్షన్స్‌లో అంటే క్వెషన్‌లోనే ఉంటుంది ఆన్సరు. హీమ్ అనగానే బ్లడ్. కాబట్టి వాంతిలో పట్టేసి ఇక్కడ బ్లడ్ ఇచ్చారా? లేనే లేదు ఇక్కడ. కాబట్టి ఇక్కడ సో చూద్దాం దగ్గులంటే కొంచెం ఆలోచిద్దాం. రక్తం ఉంది కాబట్టి ముక్కులో కూడా రక్తం అని ఉంది. ఇక్కడ కూడా రక్తం ఉంది. కాబట్టి ఇది మొత్తానికి ఎలిమినేట్ చేయాలి క్వెషన్‌ని ఆన్సర్‌ని. కాబట్టి బ్లడ్ కాబట్టి ఓకే. కాబట్టి 16థ్‌లో మనం చూసినట్టయితే ఓకే వామిటింగ్ ఓకేనా. అంటే హీమాప్టిసిస్ అంటే వైల్ కాఫింగ్ ద బ్లడ్ ఆటోమేటిక్‌లీ ఇట్ విల్ కమ్. ఓకేనా. దగ్గులో రక్తం ఉండడం స్ఫుటంలో ఓకే. ముక్తంలో రక్తం అంటే ఎపిస్టాక్సిస్ అంటాము, మూత్రంలో హెమచూరియా అంటాము. ఓకే. కాబట్టి ఇవన్నీ కాదు. ఓకే. దగ్గులో రక్తం ఉంటే దాన్ని హీమాప్టిసిస్ అంటాము. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కడుపును ద్రవము లేదా మెడిసిన్తో శుభ్రపరచడానికి ఏమంటారు. ఓకేనా. ఓపీ పాయిజనింగ్లో మనం చూసినట్టయితే అంటే క్యాజువాలిటీకి వచ్చిన వాళ్ళని మనము పాయిజన్ తీసుకొని వస్తారు. కాబట్టి వాటిని క్లీన్ చేస్తారు అంటే సాల్ట్ తోటి. కాబట్టి 17th వన్ ఆప్షన్ లవాజ్. లవాజ్ అంటే గ్యాస్ట్రిక్ లవాజ్ అంట. గ్యాస్ట్రిక్ లవాజ్ అంటే దే విల్ క్లీన్ ద స్టమక్. వాట్ ఎవర్ దే టేక్ అండ్ పాయిజన్ సో విత్ ద హెల్ప్ ఆఫ్ ది సాల్ట్ దే విల్ క్లీన్ ద స్టమక్. దట్ ఈస్ నథింగ్ బట్ ది లవాజ్. గవాజ్ అంటే ఫీడింగ్. ఓకే. ఇరిగేషన్ అంటే మనకు మూత్రపిండ సంబంధమైన దాంట్లో చేస్తూ ఉంటారు ఇరిగేషన్ అనేది. సక్కింగ్ అంటే పిల్లలు పాలు తాగి చప్పరించడం అని. ఓకేనా. ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్ ద గ్యాస్ట్రిక్ లవాజ్. లవాజ్ అంటే కడుపును శుభ్రం చేయడం మెడిసిన్ ఇచ్చి. రాపిడి పుండ్లు ఎక్కువగా గురి అయ్యే వాళ్ళు ఎవరు. పక్షవాతం గలవారు ఆబ్వియస్లీగా వాళ్ళు సఫర్ అవుతారు. దీర్ఘకాలం పడుకున్న వాళ్ళు కూడా సఫర్ అవుతారు. అకస్మాత్ స్థితిలో వాళ్ళు కూడా వాళ్ళకి వస్తుంది. కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ వన్ సార్ తుప్పు మరకలు పోగొట్టకు దుస్తులపై వాడేది ఏంటిది. తుప్పు మరక లేదా రస్ట్ పడింది అనుకో క్లాత్ మీద అవి పోగొట్టాలంటే ఏం చేయాలి. 19th వన్ ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నిమ్మరసం యూస్ చేయొచ్చు, ఆక్సాలిక్ ఆమ్లం యూస్ చేయొచ్చు. కాబట్టి ఈ రెండు అంటే ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇస్ క్యాస్ట్ అనే పదం ఏ దేశ పదం నుండి స్వీకరించారు. క్యాస్ట్ అనేది 20 ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ స్పానిష్. ఓకే. క్యాస్ట్ అంటే కులం. కాబట్టి ఈ కులం అనే పదాన్ని ఏ దేశ పదం నుండి అంటే స్పానిష్ నుంచి తీసుకున్నారు. పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ వ్యవస్థాపనకు ముఖ్య ఉద్దేశం ఏంటిది. అసలు పిహెచ్సిస్ అంటే 20-30 వేల జనాభాను కవర్ చేస్తూ ఎస్టాబ్లిష్ చేసిన హాస్పిటల్స్ని ఏమంటారంటే పిహెచ్సి. ప్రతి మండలానికి ఒకటి ఉంటుంది. ఎందుకు ఇది స్టార్ట్ చేశారు అంటే ముఖ్యంగా 21 ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. క్లియర్గా లేదు ఇక అంటే అన్నీ కూడా కరెక్ట్ అని అర్థం. ఓకేనా. చూద్దాం మనం. ఐ విల్ రీడ్. కుటుంబ సంక్షేమ పద్ధతులు అమలుపరచడం కాన్పులు చేయడం కరెక్టే. తల్లి బిడ్డ ఆరోగ్యం పెంపొందించే కార్యక్రమాలు చేపట్టడం కరెక్టే. పోషకాహారం ఆరోగ్య విద్యా బోధన కూడా ఇవి కూడా కరెక్టే. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు ది ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అందరికీ అందజేయడం, చిరు వ్యాధులకు చికిత్స ఇవ్వడం ఇవన్నీ కూడా కరెక్టే. కాబట్టి ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. గ్రూప్ అనేది ఈ క్రింది వాటిలో దేని యొక్క భాగం. గ్రూప్ అనేది ఎక్కడ ఉంటుంది. 22 ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్ ఆన్సర్. కమ్యూనిటీలో ఉంటుంది గ్రూప్ అనేది. ఓకేనా. నెక్స్ట్ మేనియా ఎందలిక రకాలు. ఓకేనా. మేనియా అంటేనే ఇది చాలా తక్కువగా అంటే ఇది ముఖ్యంగా మనకు ఏమంటారు సైకాట్రిక్ డిజార్డర్కి సంబంధించింది ఇవన్నీ. ఓకేనా. మేనియాలో రకాల హైపోమేనియా, అక్యూట్ మేనియా, ఓకే డెలివరీ మేనియా ఇవన్నీ కూడా.
ఓకే, రకాలు ఇవన్నీ కాబట్టి అన్ని రకాలే. ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్. మేనియాలోని రకాలు ఎన్ని? ఓకేనా, 24. ఓకే, 24 ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 3 ఆ 3 అంటే ఇవే హైపో అక్యూట్ లెవెల్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఓకే. సో నెక్స్ట్ కమింగ్ టు ది తక్కువ పిండి పదార్థాలు వారిలో ఎవరికి సూచించారు? తక్కువ పిండి పదార్థాలు 25th క్వశ్చన్. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, 2 మరియు 3 అంటే ఏంటిది? మధుమేహం, స్థూలకాయలు. ఎందుకంటే షుగర్ లెవెల్స్ ఎక్కువైపోతుంది. ఇంకా అంటే పిండి పదార్థాలు అంటే మనకు అందులో గ్లూకోజ్, రైస్ క్వాంటిటీ, పొటాటో ఇలాంటి దాంట్లో ఎక్కువ తీసుకున్నప్పుడు రైస్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది. ఆటోమేటిక్గా వాళ్ళకి ఇంకా షుగర్ లెవెల్స్ పెరిగి షుగర్ ద్వారా ఇంకా ఒబేసిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్కువ పిండి పదార్థాలు వీరికి మాత్రమే సూచించాలి. ఎవరికి అంటే మధుమేహ షుగర్ పేషెంట్స్కి, లావుగా ఉన్న వాళ్ళకి. నెక్స్ట్ డి 3D డర్మటైలను కలిగిన పోషకాహార లోప వ్యాధి ఏది? ఓకే, డిమెన్షియా, డయేరియా. ఓకే, 3D అంటారు. ఓకే, ఇంకొకటి. ఓకే, మళ్ళీ రిమైండ్ చేసినప్పుడు చెప్తాను. ఓకే ఓకే 3D డర్మటైలను కలిగిన పోషకాహార లోప వ్యాధి 26 ఆప్షన్ 3. 27 పెల్లగ్రా. ఓకేలా మన పెల్లగ్రాలో మనం చూడొచ్చు. విటమిన్ ఈ లోపం వల్ల ఏ వ్యాధి వస్తుంది? 27 ఆప్షన్ 1 వెంధ్యత్వం. విటమిన్ ఈ లోపం వల్ల ఏ వ్యాధి వస్తుంది? వెంధ్యత్వం. దీన్ని యాంటీ సెల్యులిటీ విటమిన్ అంటారు, బ్యూటీ విటమిన్ కూడా అంటారు. థైమిన్ లోపం వల్ల ఏమొస్తుంది? బెరిబెరి వ్యాధి. బీటర్ స్పాట్ మచ్చలు విటమిన్ ఏ లోపం వల్ల. ఎముకల సమస్యలు విటమిన్ డి, విటమిన్ ఓకే అంటే సి ద్వారా కూడా సి కాదు, విటమిన్ డి అండ్ డి. ఓకే, కాల్షియం ద్వారా, విటమిన్ డి ద్వారా. విటమిన్లో పిల్లల విటమిన్ ఏ ద్రావణాన్ని ఎన్ని మోతాదులలో ఇవ్వాలి? ఓకేనా, 28 ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 5 మోతాదులలో ఇవ్వాలి. ఓకేనా, నెక్స్ట్ వన్ అంటే 5 years వరకు ఇవ్వాలి, కానీ డోస్ ఇంకా దాన్ని రివైజ్ చేశారు. ఓకేనా, మొత్తం 9 మోతాదులలో ఇవ్వాలి. ఓకేనా, 5 years వరకు అయితే గుర్తుపెట్టుకోండి. పిండి పదార్థాలను విడగొట్టే ఎంజైమ్ ఏది? 29th ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అమైలేజ్. ఆవశ్యకత ఏమైనా ఆమ్లాలు ఎన్ని? 30 ఆప్షన్ 1. ఓకేనా, 24 మనకు కావాల్సినవి. ఆహారం యొక్క అవసరాలు. ఓకే, శరీర వృద్ధి కూడా అన్నీ కూడా కరెక్టే కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సూక్ష్మ పోషములకు ఉదాహరణ ఏంటి? సూక్ష్మ అంటేనే తక్కువ మోతాదులో మనకు బాడీకి అవసరం. ఓకేనా, కాబట్టి మన 32 ఆప్షన్ 4 ఖనిజ లవణాలు, విటమిన్లు అనేది మన బాడీకి తక్కువ. రోజు మన పండ్ల మీద ఆధారపడి ఉండం, కానీ అన్నం తింటాం. ఓకేనా, ఏదో ఒక మన ఆయిల్తో వేసిన కర్రీ తింటాం కాబట్టి ఇవన్నీ అవసరమే. కానీ విటమిన్లు అనేది, ఖనిజ లవణాలు అనేది మన బాడీకి తక్కువ అమౌంట్ మాత్రమే అవసరం. అతి సూక్ష్మమైన క్రిమి ఏంటి? 33 ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వైరస్. నెక్స్ట్ క్వశ్చన్. మాంసమునకు చెడు వాసన కలిగే చేయు సూక్ష్మజీవులు ఏవి? 34 ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మైక్రోకోకస్. నెక్స్ట్ పొంగు టీకా మందు ఎవరు కనుగొన్నారు? 35 ఆప్షన్ 1 జాన్ ఎండర్స్. ఇంక్యుబేషన్ పీరియడ్ అనగానేమి? ఓకే, 36 1 క్రిమి శరీరంలో ప్రవేశించే లక్షణాలు బయటపడు వరకు పట్టుకోవాలని మనం అనుకున్నాం. ఓకేనా, ఓకే మాంసమునకు చెడు వాసన ఇది మైక్రోకోకస్. ఓకే, పొంగు టీకా మందులు జాన్ ఎండర్స్. ఇంక్యుబేషన్ పడి శరీరం ప్రవేశించినప్పుడు బయటపడేంత వరకు. నెక్స్ట్ రేబీస్ వ్యాక్సిన్ కనుగొన్న శాస్త్రవేత్త? 37 ఆప్షన్ 1 లూయిస్ పాచర్. XY క్రోమోసోమ్స్ కలయిక వలన పుట్టే బిడ్డ. ఓకే, 38 మగబిడ్డ. XX అయితే ఆడబిడ్డ, XY అయితే మగబిడ్డ. వెలుపలి చెవిని మధ్య చెవిని వేరుపరచు పొర? 39 ఆప్షన్ 3 టింపానిక్ పొర. థైరాక్సిన్ ఉత్పత్తికి డాష్ అవసరం? 40 ఆప్షన్ 1 అయోడిన్. ఓకే, రేబీస్ వ్యాక్సిన్ లూయిస్ పాచర్. XY క్రోమోసోమ్ మగ, వెలుపలి చెవిని మధ్య చెవిని వేరుపరిచేది టింపానిక్. థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తికి అయోడిన్. ఓకే, చూసాం కదా. నెక్స్ట్ శరీరంలో ఉష్ణోగ్రత నియంత్రణ కేంద్రం ఏది? కాబట్టి 41 ఆప్షన్ 4 ఇస్ అంటే హైపోథలామస్. ఇది బ్రెయిన్లో కొన్నిసార్లు కిడ్నీ, లివరు, బ్రెయిన్ ఇవన్నీ ఇస్తారు. హైపోథలామస్ ఇవ్వరు. అలాంటప్పుడు మనం హైపోథలామస్ కోసం వెతకాల్సిన అవసరం లేదు. ఇచ్చిన ఆప్షన్ దానికి రిలేటెడ్గా ఉన్నది సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మెథడ్ అని. ఓకేనా, నెక్స్ట్ పీనియల్ గ్రంథి స్రవించే హార్మోన్ ఏంటిది? 42 ఆప్షన్ 1 మెలటోనిన్. కపాలానికి అంటి ఉన్న పొర ఏది? 43 1 డ్యూరా. ఉదర కుహరమును వేరు చేయి భాగం ఏంటి? 44 3 డయాఫ్రమ్. చూసాం కదా. ఓకే, శరీర ఉష్ణోగ్రత, హైపోథాలమస్, పీనియల్ గ్రంథి, మెలటోనిన్, కపాలానికి అంటుకున్నది డ్యూరా, ఉదర కంటే పైన కుహరాన్ని కింద కొనను వేరుపరిచేది డయాఫ్రమ్.
నెక్స్ట్ అపెండిక్స్ యొక్క పొడవు ఎంత? 45 ఆప్షన్ 3 to 7.5. ట్రకియా పొడవు మరి వ్యాసం ఎంత ఉంటుంది? 46 1 10 సెంటీమీటర్స్ మరి 2.5 సెంటీమీటర్స్. నాడి రేటు 100 కంటే ఎక్కువ ఉంటే మనం ఏమంటాం? టెకికార్డియా. ఓకే, 47 ఆప్షన్ 1. మానవుని గుండె ఎన్ని గదులతో నిర్మించబడి ఉంటుంది? ఎన్ని గదులు ఉంటాయి? 4. ఓకేనా, 2 కర్ణికలు 2 జఠరికలు, లెఫ్ట్ రైట్ అంతే. రక్తం గడ్డకట్ట ఉపయోగపడు కణములు ఏమి? 49 రక్త ఫలికలు. వీటిని మనం ఏమంటారంటే ప్లేట్లెట్స్ అంటారు. సాధారణ హీమోగ్లోబిన్ శాతం పురుషులలో ఎంత ఉంటుంది? 50. ఓకే, 14 to 16 grams. ఓకే, ఆడవారిలో కొంచెం తక్కువగా ఉంటుంది. ఎంత? ఇప్పుడు మగవారిలో 14 ఉంటాయి, ఆడవారిలో 12. దానివల్ల మనకి హెచ్పి అనేది తక్కువగా ఉంటుంది. కానీ అందరూ మెన్సెస్ అనుకుంటారు, అది రాంగ్ ఆన్సర్. ఓకే, సాధారణ ఓకే, ఛాతీ కుహరం యందలి అవయములు ఎన్ని? 51 ఆప్షన్ 4. ఓకే, ఉపరితులు ఉంటాయి, గుండె ఉంటుంది, అన్వాహిక ఉంటుంది. ఇవన్నీ కూడా అందులో నుంచి. ఓకేనా, పైవన్నీ. నెక్స్ట్ టార్సల్ ఎముకల యొక్క సంఖ్య 52 ఆప్షన్ 2 14. నెక్స్ట్ నాడి కణము యందలి కణములను ఏమంటారు? ఓకే, నాడి కణాలను న్యూరాన్స్ అంటారు. 53. ఓకే, నెక్స్ట్ కణజాలంలో కణముల మధ్య ఏమి ఉంటుంది? కణముల మధ్య ఏమి ఉంటుంది? 54 ఆప్షన్ 3 కణాంతర ద్రవం. ఓకేనా, ప్రతి కణ మధ్యలో ఏముంటుంది? ఇంట్రాసెల్యులర్ ఫ్లూయిడ్ అంటారు దీన్ని. ఓకే, అది. నెక్స్ట్ ట్రాఫిక్ డైరెక్టర్స్ అని దేనిని అంటారు? 55 ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. గాల్జీ ఆపరేటర్స్ అని. నెక్స్ట్ సూక్ష్మజీవుల పెరుగుదలను అరికట్టు స్థితి 56 మనం యాంటీసెప్సిస్. సూక్ష్మజీవుల పెరుగుదలను అరికట్టడం అక్కడ దాన్ని యాంటీసెప్సిస్ అంటారు. ఓకే, నెక్స్ట్ చికన్ గున్యా కలుగజేయు వైరస్ ఏ జాతికి చెందింది? 57 1 ఆల్ఫా వైరస్. గడ్డకట్టిన డీపీటీని ఏం చేయాలి? 58 పారవేయాలి, వేయకూడదు దాన్ని. మినిల్లి ద్వారా వ్యాప్తి చెందు వ్యాధి ఏది? ఓకే, 59 ఆప్షన్ 2 నారపాము. ఓకే, నెక్స్ట్ కమెంట్ అయితే మాంసంను. ఓకే, రాడికల్ ట్రీట్మెంట్ ఎన్ని రోజులు ఇస్తారు? 60 ఆప్షన్ 1 5 రోజులు ఇస్తారు. అంటే ఫీవరు, చలి ఇలాంటివి ఉంటే వెంటనే డాక్టర్స్ ఏం చేస్తారు? రాడికల్ ట్రీట్మెంట్ చేస్తారు. 5 days వరకు వాడవచ్చు. తర్వాత తగ్గకపోతే మళ్ళీ యాంటీబయాటిక్స్ అనేది కొత్తగా బ్లడ్ ఇన్వెస్టిగేషన్ చేసి కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇస్తారు. 9 నుంచి 14 సంవత్సరాల వయసు పిల్లలకి ఇచ్చే క్లోరోక్విన్ మాత్రల సంఖ్య ఏంటి? 9 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకి ఏమి ఇస్తారు క్లోరోక్విన్ మాత్రలు అనేవి? 61 ఎంత ఉంటుంది? ఆప్షన్ 2. ఓకే, 3 మాత్రమే ఇవ్వాలి. బీసీజీని ఏ ఉష్ణోగ్రత వద్ద భద్రపరుస్తారు? ఓకే, 62 -20 degrees సెంటీగ్రేడ్. గుర్తుపెట్టుకుని బీసీజీని ఉష్ణోగ్రత వద్ద -20 degrees. ఓకే, నెక్స్ట్ ఉన్ని లేదా శ్లేష్మాన్ని పరీక్షించడం వల్ల కింది వ్యాధిని గుర్తించవచ్చు. ఓకేనా, ఏ వ్యాధిని? క్షయ. ఓకేనా, స్ఫుటం టెస్ట్ అంటారు దీన్ని, తెమ్మడ పరీక్ష అంటారు, కళ్ళ పరీక్ష అంటారు. 63 ఆప్షన్ 4. డీపీటీ బీసీజీ వ్యాక్సిన్ నిల్వ చేయు పద్ధతి 64 ఆప్షన్ 2 ఐఎల్ఆర్. ఐఎల్ అంటే ఐస్ లైన్డ్ రిఫ్రిజిరేటర్ అంటారు. పెద్ద ఫ్రిడ్జ్ ఉంటుంది, అందులోనే కింద ఉంటుంది పెద్దగా. ఓకే, అలాంటి ఫ్రిడ్జ్లో పెద్దదాన్ని ఐఎల్ఆర్ అంటే ఐస్ లైన్డ్ రిఫ్రిజిరేటర్. అది బీసీజీని ఓకే ఉంచేది. నెక్స్ట్ బీసీజీని కానీ డీపీటీని కానీ. నెక్స్ట్ బీసీజీని ఏ విధంగా వేస్తారు? ఇంట్రాడర్మల్ సెప్టిటేనియస్ అంటే 65 ఇంట్రాడర్మల్ చర్మ పైపొరకి ఇలా గుచ్చి స్కిన్ పైకి లేపు తెల్లగా వచ్చినప్పుడు ఇస్తారు. ఓకేనా, 65. ఒకవేళ మీరు గుర్తులేకపోతే ఈసారి అబ్జర్వ్ చేయండి. ఆల్రెడీ మీరు చాలామంది వెళ్ళే ఉంటారు ప్రైవేట్లోనైనా గవర్నమెంట్లో చేసేవాళ్ళే కదా, ఐడియా ఉంటుంది కదా. 65 మనం చూసినట్టయితే 65 ఆప్షన్ 1 ఇంట్రాడర్మల్. సంక్రమిక కాలేశోదమల డ్యాస్ కలుగుతుంది. ఓకేనా, 66 చూసినట్టయితే ఆప్షన్ 1 కలుషితమైన నీరు. ఓకే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే హెపటైటిస్ ఏ అనేది కలుషితమైన నీరు ఆహారం ద్వారా వస్తుంది. హెపటైటిస్ బి అనేది రక్తం ద్వారా, సిరంజుల ద్వారా, దీని ద్వారా సరి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ బీసీజీ వ్యాక్సిన్ అసంక్రామ్యతలు ఉన్నది లేని తెలుసుకొని చేయి పరీక్ష బీసీజీ. ఓకేనా, కాబట్టి 67 ఆప్షన్ 1 మాంటెక్స్ టెస్ట్ అంటారు. అంటే సెన్సిటివ్గా ఉందా లేదా, బీసీజీ వ్యాక్సిన్ అనేది సెన్సిటివ్గా ఉందా లేదా అంటే దానికి తెలుసుకోవడానికి మాంటెక్స్ టెస్ట్ చేస్తారు. ఓకేనా, దాన్ని పాజిటివ్గా ఓకే కన్ఫర్మ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ మలేరియా డాష్ కాటు వలన వస్తుంది. 68 ఆప్షన్ 4 యాడైనాఫిలిస్ దోమ ద్వారా వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే, మలేరియా అనేది యాడైనాఫిలిస్ దోమ ద్వారా. కుటుంబ నియంత్రణ కార్యక్రమం భారతదేశంలో ఎప్పుడు ప్రారంభించారు? 69 ఆప్షన్ 1.
1953. నెక్స్ట్ ఎన్ఎల్సిపి అనగా ఏమి? ఓకేనా. 70 ఆప్షన్ 3 నేషనల్ లాంగ్వేజ్ కరెక్టింగ్ అండ్ ప్రాక్టీస్. ఓకే. ఎక్స్పాండెడ్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇమ్యునైజేషన్ యూఐపి, యూనివర్సల్ ఇమ్యునేషన్ ప్రోగ్రామ్, ఎక్స్పాండెడ్ ప్రోగ్రామ్ ఆఫ్ ఈపీఐ అంటారు. ఈపీఐ అంటే ఏంటిదంటే ఎక్స్పాండెడ్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇమ్యునైజేషన్, ఈపీఐ. ఓకే. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 71లో మన ఆప్షన్ 2, 1974లో. ఓకే. సో నెక్స్ట్ కమింగ్ టు ది ఆర్ఎన్టీసీపీ. ఆర్ఎన్టీపీసీ అంటే రివైజ్డ్ నేషనల్ టీబీ కంట్రోల్ ప్రోగ్రామ్. ఓకే. సవరించిన క్షయవ్యాధి నియంత్రణ ప్రోగ్రామ్ అనేది 72 చాలా ఇంపార్టెంట్. 72 అనేది 1962లో. ఓకే. హైపోగ్లైసియం యొక్క మరొక పేరు ఏంటిదంటే 73 ఆప్షన్ 3 డయాబెటిక్ కోమా అంటాం. ఓకే. నెక్స్ట్ వన్ ఇస్ ద క్షయవ్యాధిని కూడా మరొక పేరుతో పిలుస్తారు. 74 ఆప్షన్ 3 కాక్స్ డిసీజ్. ఎందుకంటే రాబర్ట్ కోచ్ ఐడెంటిఫై చేశారు కాబట్టి అతని పేరుతోనే పిలుస్తారు క్షయవ్యాధిని. అదేవిధంగా లెప్రసీ వ్యాధిని హ్యాన్సన్ డిసీజ్తో పిలుస్తారు. హైడ్రోఫోబియా అనేది రేబిస్ వ్యాధికి మరొక పేరు. ఓకేనా. కాబట్టి క్షయ అనేది కాక్స్ డిసీజ్. మొల్లకి ఇవ్వవలసిన చికిత్స ఏంటిది? 75 ఆప్షన్ 2 సిజ్జుబాత్ ఇవ్వాలి. ఇందులో పొటాషియం పరమాంగనేట్ ఇస్తారు. గోరువెచ్చని పొటాషియం పరమాంగనేట్ ఇవ్వడం ద్వారా ఇట్ విల్ రిలీవ్ ద పెయిన్. ఓకే. సూపర్ఫిషియల్ బర్న్స్ అని దేనిని అంటారు? 76 ఆప్షన్ 3. ఓకే. ఒకటి అంటే ఫస్ట్ బర్న్, సెకండ్ డిగ్రీ రెండింటిని కలిపి సూపర్ఫిషియల్ బర్న్స్ అంటారు. ఓకేనా. థర్డ్ అండ్ ఫోర్త్ని కలిపి డీప్ సూపర్ఫిషియల్ అని. ఓకేనా. మూత్రం బంధింపబడి ఉంటుంది కాబట్టి మూత్రం అసలు రాదు వాళ్ళకి, అలా వాటిని ఏమంటాం? 77 ఆప్షన్ 1 రిటెన్షన్ ఆఫ్ ది యూరిన్. ఓకేనా. అంటే దే ఆర్ అనేబుల్ టు పాస్ ద యూరిన్ అగైన్ ఇట్ విల్ గో ఇన్సైడ్ ఆఫ్ ది బాడీ ఓన్లీ. అంటే తిరిగి వాళ్ళకి అక్కడే ఆగిపోతుంది, వాళ్ళు యూరిన్ పాస్ చేయలేరు. దాని రిటెన్షన్ ఆఫ్ ది యూరిన్. పాలియూరియా అంటే ఎక్కువగా పాస్ చేయడం, రెగ్యులేషన్ ఆఫ్ ది యూరిన్ అంటే రెగ్యులర్గా పోవడం, డిస్యూరియా అంటే యూరిన్లో నొప్పి రావడం. ఓకే. దీస్ ఆర్ ది. నెక్స్ట్ హెపటైటిస్ బి దేని ద్వారా వ్యాపిస్తుంది? 78 ఆప్షన్ 4 అన్నీ కూడా కరెక్టే. మనం యాక్చువల్గా కలుషితమైన నీరు, ఆహారం అనేది హెపటైటిస్ ఏ. తర్వాత హెపటైటిస్ బి అనేది రక్త మార్పిడి ద్వారా, సిరంజిల ద్వారా వస్తుంది. ఓకేనా. కాబట్టి ఇక్కడ 5 అని ఇచ్చారు కాబట్టి రెండిట్లో కూడా కరెక్టే. 2, 3 అనేది కూడా కరెక్టే కాబట్టి మనం దీనికే వేయాలి. యాక్చువల్గా హెపటైటిస్ బి అనేది సిరంజి, రక్త మార్పిడి. హెపటైటిస్ ఏ అనేది కలుషితమైన నీరు, ఆహారం. ఇది ఈ 5 అని లేకపోతే మనం 2 మరియు 3 అంటే దీనికే మనం అనాలి. ఓకే. పిఆర్ అనగానేమి? ఓకేనా. పర్ రెక్టమ్ అంట. పర్ రెక్టమ్ అంటే 79 ఆప్షన్ 2 ఆసనం గుండా అని. ఓకేనా. రెక్టమ్ అంటే ఆసనం అంటారు. పి ఫర్ పర్, ఆర్ ఫర్ రెక్టమ్. రైబోఫ్లేవిన్ అనగా ఏమి? ఓకే. 80 ఆప్షన్ 3 B2. ఓకే. B1 అంటే థైమిన్, B2 అంటే రైబోఫ్లేవిన్. ఓకే. నెక్స్ట్ ప్యానెల్ గ్రూప్లకు వాడు బట్ట ఏది? ఓకే. ప్యానెల్ గ్రాఫ్లకు వాడు బట్ట ఏది అంటే 81 ఆప్షన్ 2 కాది. లాప్రోస్కోపీ అందు ఉదరంని దేంతో నింపుతారు? ఒక లాప్రోస్కోపీ ఎగ్జామ్ చేయాలనుకున్నప్పుడు దాన్ని గ్యాస్తో ఫిల్ చేస్తారు. 82 ఆప్షన్ 3 కార్బన్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ రెండింటిని ఫిల్ చేస్తారు కడుపుని. నెక్స్ట్ ఐయుడి అనగా ఇంట్రా యూట్రైన్ డివైస్. అంటే 83 ఆప్షన్ 1. నెక్స్ట్ డిపిహెచ్ఎన్. ఓకే. డిస్ట్రిక్ట్ పబ్లిక్ హెల్త్ నర్స్ 84 ఆప్షన్ 1. నెక్స్ట్ ఓకే. డిపిహెచ్ఎన్ అంటే డిస్ట్రిక్ట్ పబ్లిక్ హెల్త్ నర్స్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఐఎల్ఆర్ అనగా ఐస్లాండ్ రిఫ్రిజిరేటర్. ఆప్షన్ 1 ఐస్లాండ్ రిఫ్రిజిరేటర్. నెక్స్ట్ డిపిటి బీసీ వ్యాక్సిన్ నిల్వ చేయు పద్ధతి. ఐఎల్ఆర్ ఐస్లాండ్ రిఫ్రిజిరేటర్. 86 ఏటీఎస్ను అంటే 87 యాంటీ టెటనస్ సీరం. ఆశా వర్కర్లకు ఎన్ని రోజులు శిక్షణ ఇస్తారు? 88 3 వీక్స్. ఓకే. ఎక్లాంప్టిక్ ఫిట్ అయిన తర్వాత వెంటనే ఆరోగ్య కార్యకర్త చేయు బాధ్యత. ఓకే. 89 ఆప్షన్ 4 అన్నీ చేయాలి. శ్వాసనాళము క్లియర్ చేయుట, సెమీప్రోన్ పొజిషన్ ఉంచుట, ఆక్సిజన్ అందించుట. ఓకే. నెక్స్ట్ ఎల్ఎస్సిఎస్ లోవర్ సెగ్మెంట్ సిజన్ సెక్షన్. 90 ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పెద్ద ప్రశ్న అంటే చూడ అదేది. సిసిటీ అనగా ఏమి? 91 ఆప్షన్ 1 కంట్రోల్ కార్డ్ ట్రాక్షన్. కంట్రోల్ కార్డ్ ట్రాక్షన్. నెక్స్ట్ 92
విజయనస్రావం యొక్క pH ఎంత? సో 92 ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. pH ఈజ్ ద 4.5 ఆప్షన్ 2. నెక్స్ట్ RCH ప్రారంభమైన సంవత్సరం 93 ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1994. 5 కాన్పులు జరిగిన తర్వాత వారిని ఏమంటారు? ఓకేనా. సో ప్రైమీ అంటే మొదటిసారి ప్రెగ్నెంట్గా అయిన వాళ్ళని ప్రైమీ అంటారు. మల్టీ అంటే రెండింటికి అంతకంటే ఎక్కువ. గ్రాండ్ మల్టీపర్ అంటే 5 కంటే ఎక్కువ. కాబట్టి సో 94 మనం ఆప్షన్ 3 గుర్తుపెట్టుకోండి. ప్రైమీ అంటే మొదటిసారి, మల్టీ అంటే 2 కంటే ఎక్కువ, 5 లేదా 5 కంటే ఎక్కువ. ఓకే, ఆప్షన్ 3. అయ్యుడికి ఉదాహరణ 95 ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కాపర్ టీ. క్యాండిడియల్ ఇన్ఫెక్షన్ దేని వలన కలుగుతుంది? ఓకేనా. 96 ఆప్షన్ 1. ఓకే, జంగీస్. నెక్స్ట్ కమింగ్ టు ది పిండం ఉదరంలో పెరుగుటాన్ని ఏమంటారు? 97 ఆప్షన్ 3 అబ్డామినల్ ప్రెగ్నెన్సీ. ఓకే, యాక్చువల్గా పిండం అనేది గర్భాశయంలో పెరగాలి, అలా కాకుండా ఉదరంలో పెరుగుతుందని అబ్డామినల్ అని. అదే ఓవరీస్లో పెడితే ఓవరియన్ ప్రెగ్నెన్సీ అని, ట్యూబ్ దగ్గర అయితే ట్యూబ్లో ప్రెగ్నెన్సీ అంటారు. ఓకేనా. కాబట్టి సో ఇక్కడ ఉదరం అన్నాం కాబట్టి మన అబ్డామినల్ ఆప్షన్ 3. యాంటీరియల్ ఫాంటినల్ ఆకృతి ఏమిటి? ఓకే, ముందు భాగంలో ఉన్నది ఏ ఆకారంలో ఉంటుంది? దాని యాంటీరియరా అంటారు. ఓకే, సో 98 ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వజ్ర డైమండ్ షేప్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ గర్భవతిగా ఉన్నప్పుడు గర్భాశయం యొక్క బరువు ఎంత? ఓకే, 99 ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 900 గ్రామ్స్. ఓకే, HPL అనగానేమి? ఆప్షన్ 1 హ్యూమన్ ప్లాజెంటల్ లాక్టేజన్. ఓకే, సో చూసాం కదా మీరు మోడల్ క్వశ్చన్ పేపర్ 5లో 100 క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ మనం ఎక్స్ప్లెనేషన్ చూసాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కు సబ్స్క్రైబ్ చేయించండి. ఒకవేళ ఇదే కాకుండా మీకు ఇంకా ఆన్లైన్ క్లాసెస్ కావాలంటే సో గూగుల్ మీట్ ద్వారా కూడా మనం ప్లాన్ చేసుకుంటాం త్వరలో. ఓకే, సో అదేవిధంగా ప్యాకేజ్ కావాలంటే సో ప్యాకేజ్లో కూడా మన 399 రూపీస్ డైలీ MCQs అనేది మీకు అందుబాటులోకి ఉంటుంది. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్. బై బై. సీ యూ నెక్స్ట్ వీడియో.